హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పొజెసివ్ నౌన్ గురించి నేర్చుకుందాం. పొజెసివ్ నౌన్ ఏదైనా ఒక విషయం, ఒక వ్యక్తి లేదా ప్రదేశానికి చెంది ఉన్నదని తెలియజేసే వాటిని పొజెసివ్ నౌన్ అంటారు. మామూలుగా అపాస్ట్రఫీ పెట్టి ఎస్ చేర్చటంతో పొజెసివ్ నౌన్స్ తయారవుతాయి. ఎగ్జాంపుల్: రామ్స్ బుక్, జిమ్స్ రూల్స్, బుక్స్ కవర్, సైలూస్ కార్, ఎక్సెట్రా. పైన పేర్కొన్న ఉదాహరణలను గమనిస్తే రామ్స్ బుక్ అంటే రాము యొక్క పుస్తకం, అంటే పుస్తకం రాముకు చెందినదని తెలుస్తుంది. అలాగే జిమ్స్ రూల్స్ అంటే జిమ్ యొక్క రూల్స్, బుక్స్ కవర్ అంటే పుస్తకం యొక్క కవరు, శైలూస్ కార్ అంటే శైలు యొక్క కారు మొదలైనవి కూడా. అయితే పొజెసివ్ నౌన్స్లో సింగులర్ పొజెసివ్ నౌన్స్ మరియు ప్లూరల్ పొజెసివ్ నౌన్స్ ఉన్నాయి. సింగులర్ పొజెసివ్ నౌన్స్కు అపాస్ట్రఫీ పెట్టి ఎస్ చేరిస్తే సరిపోతుంది. ప్లూరల్ పొజెసివ్ నౌన్స్లో అప్పటికే ఎస్ ఉంటుంది కనుక అపాస్ట్రఫీని ఎస్ తర్వాత చేర్చాలి. ఎగ్జాంపుల్: జ్యూసెస్ ఫ్లేవర్స్, ఎగ్స్ కలర్, అమెరికన్స్ ఫిలాసఫీ, మెంబర్స్ ఓట్స్, ఎక్సెట్రా. పైన చెప్పబడిన ఉదాహరణలను గమనిస్తే జ్యూసెస్ ఫ్లేవర్స్లో ఎస్ తర్వాత అపాస్ట్రఫీ చేర్చబడటం గమనించవచ్చు. ఇక్కడ చెప్పినవన్నీ కూడా ప్లూరల్ పొజెసివ్ నౌన్స్ కనుక అన్నిటికీ కూడా ఇదే విధానం వాడటం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.